మన చేతులారా చేసుకున్న పాపం. పాపాలని 2 రకాలు. ఒకటి ఏంటంటే జన్మ పాపం. అది ఎక్కడి నుంచి వచ్చింది? మన పితరుల నుంచి, అంటే మన తాతల నుంచో, తల్లిదండ్రుల నుంచో, కుటుంబం నుంచో వచ్చిన పాపం ఉంటుంది. ఇంకా రెండవది ఏంటంటే కర్మ పాపం. ఇదేంటంటే మన చేతులారా చేసుకోవడం. ఇప్పుడు మనం ఏ పాపంలో ఉన్నాము అంటే ఆల్రెడీ మన పితరులు చేసిన పాపంతో కొంత పాపము మనము సంపాదించుకుంటున్న వారంగా ఉంటున్నాం. ఇప్పుడు అదన కాకుండా అదన క్షమించబడాలి అని అనుకుంటే కర్మ పాపం ఒకటి మనకు, మన కర్మ అనుభవిస్తున్నాం. మన చేతులారా మనం చేసే పనిని కర్మ అంటారు. మన చేతులతో చేసుకున్న పనిని కర్మ. ఆ కర్మతో మనం ఏం చేస్తున్నామంటే పాపము చేస్తున్నాం. ఈ పాపము ద్వారా మనం ఏం చేస్తున్నాము? మరి మనము దేవుని వైపు చూడకుండా లోకం వైపు